నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా అన్నవరం వైశాఖ మాస కళ్యాణ మహోత్సవములు. స్వామివారి ఆశీస్సులకు బారులు తీరిన భక్తజనం. కుదిపేస్తున్న ఏపీ చంద్రగిరి రీపోలింగ్ అంశం. 19 చోట్ల రీపోలింగ్ కు టీడీపీ డిమాండ్. మలేషియాలో నిర్బంధానికి గురైన విశాఖ వాసులు తమ పిల్లలను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్న బాధిత తల్లిదండ్రులు. నేటితో ముగిసిన యాదాద్రి శ్రీ పంచరూప లక్ష్మీ నరసింహస్వామి జయంతోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గ్రామంలోని వైశాఖ మాస కళ్యాణ మహోత్సవంలో ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజున రావణ వాహన సేవ, పొన్న వాహన సేవ రెండూ ఒకే రోజు కలిపి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిరుమిట్లు గొలిపే బాణాసంచా, నృత్య కళాకారుల డప్పులతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవం. ఈ కార్యక్రమానికి ఈవో ఎంవి సురేష్ బాబు దంపతులు, చైర్మన్ ఐవి రోహిత్, ఈరంకి జగన్నాథం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక చంద్రగిరి రీపోలింగ్ అంశం ఏపీని కుదిపేస్తోంది. తాము చేసిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదులపై వెంటనే ఈసీ స్పందిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సచివాలయంలో సీఎస్ను కలిసి టీడీపీ నేతలు విన్నవించుకున్నారు. నరసరావుపేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్కు టీడీపీ డిమాండ్ చేసింది. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి రీపోలింగ్ అభ్యర్థన మీద స్పందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మీద ఆధారపడి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు 5 బూతుల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నటువంటి బూతుల్లో రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇలా అర్థమవుతా ఉంది. ఈ అంశం మీద నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కలిసి విన్నవించి, గతంలో పోలింగ్ జరిగినటువంటి 11వ తేదీ తర్వాత 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ ఎక్కడైతే పోలింగ్ రోజు అవకతవకలు జరిగినాయో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో ఆ బూతుల్లో రీపోలింగ్కి ఆదేశాలు ఇమ్మని చెప్పి 7 నియోజకవర్గాలకు సంబంధించి 19 బూతుల్లో రీపోలింగ్ కోరుతూ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది గతంలో. వాటినన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు రీపోలింగ్, ఈ రాష్ట్రంలో రీపోలింగ్ 6వ తేదీ జరిగింది. మొత్తం 5 సెంటర్స్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ జరిపినటువంటి రీపోలింగ్ అయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారం చేసుకొని ఇవాళ రీపోలింగ్ ఆదేశాలు ఇవ్వటం అనేది అప్రజాస్వామికం, ఏకపక్షంగా చేసినటువంటి నిర్ణయంగా
మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఈ అంశాన్ని మరి ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే నిన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి, ఈ రోజున సిఎస్ గారి దృష్టికి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఎస్ని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఆయన రిఫరెన్స్తో కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చారని చెప్పి అర్థమవుతా ఉంది. కాబట్టి మేము గతంలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో 19 బూతుల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి గతంలో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. వాటిని మళ్ళా ఇవాళ సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన్ని రికమెండ్ చేయమని చెప్పి కోరటం జరిగింది. తప్పనిసరిగా ఇవి కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సిఎస్ గారు చెప్పారు. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇవాళ ఒక పథకం ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుకొని వచ్చి ఒక ప్రాపర్ ఛానల్లో పోవాలన్నట్టుగా ఇక్కడికి వచ్చి కాగితాలు సబ్మిట్ చేసి ఆ రిప్రజెంటేషన్ ఆయన పైన ఇస్తే ఈ సిఎస్ ఎలక్షన్ కమిషన్ పంపటం, ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపటం, కేంద్ర ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద ఆర్డర్లు వేసినట్టు కనపడతా ఉంది. ఇది కుమ్మక్కు రాజకీయాలు చేస్తా ఉన్నారనేది మొదటి నుంచి కూడా ఎన్నికల ఈ నియమావళి విడుదల కాకముందు నుంచే ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అనేక రకాల విధాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. ఇది పరాకాష్ఠ చేరింది. రీపోలింగ్ రెండో విడత ఎన్నికలు, మూడో విడత ఎన్నికలు, 7 విడతలు దేశంలో ఎన్నికలు జరిగినాయి. కానీ పోలింగ్ రెండో విడత అనేది ఇక్కడే చూస్తా ఉన్నాం. కాబట్టి రెండో విడత రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేమిచ్చిన అంశాలను కూడా పరిశీలన చేసి అవసరమైతే మూడో విడత రీపోలింగ్ అయినా సరే అవకాశం ఇవ్వాలి, ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల కమిషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దిశగా చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళ సిఎస్ గారిని ఇవాళ రిప్రజెంట్ చేశాం. వారు తప్పనిసరిగా స్పందించారు, ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అది రికమెండ్ చేసి ఎన్నికల సంఘానికి పంపించి మేము ఏదైతే 7 నియోజకవర్గాల్లో 19 బూతుల్లో రీపోలింగ్ కోరి ఉన్నామో గతంలో వాటన్నిటిని కూడా తక్షణమే స్పందించి రీపోలింగ్ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మలేషియాలో విశాఖ వాసులు నిర్బంధానికి గురయ్యారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన 4 యువకులు ఉపాధి నిమిత్తం మలేషియాకు వెళ్లారు. కానీ అక్కడున్న మలేషియా వాసులు పాస్పోర్టు చింపేసి 4 ఓ గదిలో నిర్బంధించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి ఇండియాకు తీసుకురావాలని అందరినీ వేడుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విదేశాంగ శాఖకు ఓ లేఖ ద్వారా వారిని ఆదుకోవాలని విన్నవించారు. 5,000 అప్పు చేశాను, 5,000 చేశానండి మద్రాసులోని. 10,000 ఇస్తే పాస్పోర్ట్ చేయించుకున్నాడండి. చేయించుకున్న తర్వాత నేను ఇచ్చానండి. వచ్చి 12 రోజులు వెళ్ళడం నాకు మొత్తం 60,000 కావాలా అన్నారు. కట్టమన్నారండి. కలిసి 60,000 అండి కట్టమంటే ఇంకా 20 రోజులు అలాగా వీళ్ళ దగ్గర అడిగాను. ఆడదానికి పుట్టవు కదండి. ఆడదానికి వస్తే అక్కగారు అబ్బాయి కాడికి వెళ్ళి బాబు మరి అప్పుల పాలు అయిపోయినా తమ్ముడు వెళ్తాను అంటున్నాడు. మరి అందరూ వెళ్ళారు, పంపుతాను, అప్పులు తీరిపోతాయి కదా మరి అనేసి అన్నానండి. 50,000 ఇచ్చాడండి అక్కగారు బాబు. 50,000 ఇస్తే ఇంకొకరి దగ్గర ఒక 20,000 తెచ్చి మొత్తం 70,000 ఇచ్చానండి. 10,000 పిల్లవాడు బట్టలు కానీ మళ్ళీ 10,000 అంతేనండి. మొత్తం 6 వెళ్ళారండి. 6 వెళ్ళారండి. అంటే 30,000 శాలరీ ఇస్తున్నారు. మాకు ఏ వర్క్ లేదు కదా, మేము ఏదో చేసుకున్నాం. గిరీష్ అండి, గిరీష్ అండి, మరిసండి అనేసి అంతటికి ఒక దగ్గర 20,000 అండి, ఒక దగ్గర 50,000 తెచ్చి ఇచ్చానండి. ఒకసారి 40,000 ఆ ఖర్చుని కట్టేసి వచ్చారు. మళ్ళీ మా అమ్మ డబ్బులు కావాలి నా బట్టల కంటే 10,000 ఇచ్చాను, బట్టలు తెచ్చుకున్నారు. మళ్ళీ 10,000 ఖర్చుకి ఇచ్చానండి. మొత్తం ₹1,00,000 ఖర్చులతో. ఎవరైనా చేస్తే నాకు ఇస్తారండి. నాకు సెల్లది లేదండి. బాబు నెంబర్ అట్టుంది నా దగ్గర. చేస్తున్నారండి, మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఫోన్స్ కానీ డెస్క్ ఇచ్చామనుకోండి కలిసారండి. ఇప్పుడు కనిపించలేదండి. అడ్రస్ లేదంటండి. వీళ్ళు పంపించిన తర్వాత అడ్రస్ లేదండి. వాళ్ళు ఏంటంటే వీళ్ళు జాయిన్ చేసి వీళ్ళు పంపించే వరకు ఒక ఇంట్లో ఉన్నాడు. అదండి మారిపోయాడండి. ఇక యాదాద్రి శ్రీ పంచరూప లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైన బాలాలయంలో జరిగిన 3 రోజుల జయంతి ఉత్సవాలు నేటితో ముగిశాయి.
బాలాలయంలో స్వస్తి వాచనంతో ప్రారంభమై వేద పండితుల మంత్రోచ్చారణతో పూర్ణాహుతి కార్యక్రమం, అలాగే 1008 కలశాలతో సహస్ర కలశాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు కలుగుతాయి, సర్వం సిద్ధిస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు నల్లందిగల్ నరసింహాచార్యులు భక్తులకు వివరించారు. ఇక కర్నూలు జిల్లా కోడుమూరులో అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. స్థానిక యూత్ రిక్రియేషన్ కార్యాలయ ఆవరణలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా పార్లమెంటు పరిధి టీడీపీ ఏజెంట్లతో పాటు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఏజెంట్ అభ్యర్థులు కూడా హాజరయ్యారు. బీజేపీ వైకాపా అది కలిపి ఎలక్షన్ పూర్తయిపోయింది. మాకు ఎలక్షన్ మీద నమ్మకం లేదు కాబట్టి మేము జాగ్రత్తగా ఉంటాం. ఏమేమి తీసుకోవాలి అంటే నిబంధనలు కంపల్సరీ పార్టీ చెప్పడం జరిగింది. అప్పుడు మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది జరిగిన బై ఎలక్షన్లో చాలా సార్లు ఇండియాలో రికార్డు పెట్టారు. మామూలుగా రికార్డింగ్ 3 ఇస్తారు, 30,000 ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఓట్లు 3,000 వచ్చారు. భయం పుట్టింది వాళ్ళు. కాబట్టి చిత్తూరులో ఒక ఓటు 3,000 చేస్తారు. కాబట్టి గెలిచిపోయిన ఎలక్షన్లో వైకాపాతికి సమస్య లేదు, బీజేపీ సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఢిల్లీ కూడా మేము కొంత ఏర్పడిపోతాం. మాకు వచ్చే వస్తాయి. తప్పకుండా అయితే చంద్రబాబు నాయుడు పాటించాడో అన్నీ కూడా చూసకుండా మేము స్టార్ట్ చేసి అంటే పథకాలు అమలు చేసి ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా మంచి పథకాలు చేయబోతున్నాం. మాకు నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు పంపించారు. తప్పకుండా మారో తెలియజేయబడి రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూపీఏ ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతాయని తెలియజేస్తాం. ఈ పోలింగ్ పెట్టుకుంటారంటే పూర్తి అర్థమైపోయింది. వైకాపా పార్టీ అడ్రస్ కూడా గల్లంతైపోతా ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, కేంద్రంలో మోదీ అడ్రస్ కూడా గల్లంతైపోతున్నాడు. ఈ భయంతో అడ్రస్తో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బతుకులు 23వ తారీఖు 23వ తారీఖు మధ్యాహ్నం అయిన తర్వాత మీకు కుక్క బతుకులైతాయి. వైకాపా పార్టీ కానీ మోదీకి కానీ బీజేపీ కానీ కేంద్రంలో బీజేపీ డౌన్ అయిపోతుంది. ఇక్కడ వైకాపా ఎట్లా డౌన్ అయిపోయింది. మేము ఒకటే చెప్పి ఇలా 100%గా మోదీ మళ్ళా గుజరాత్ చామాలి, మళ్ళీ ఇక్కడ జగన్ ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా జగన్ జైలు పోతాడు.
ప్రజలు బాగా నమ్మకం పెట్టున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. అందుకని ఇలా ఇంత గెలుస్తానే నమ్మకం మాకున్నా కూడా మోసాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇలా ఎన్నికల కమిషన్ సొంతంగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మా మీద దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నారు. మీ యొక్క ఆటలు సాగవు. పగడిబందిగా మా కార్యకర్తలు ఉన్నారు, మా ఏజెంట్లు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇక లోక కళ్యాణం కోసం దేవస్థానంలోని ఆలయ ప్రాంగణంలో త్రిపల వృక్షం క్రింద కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ నిర్వహించడం జరిగింది. అంటే మల్లికార్జున స్వామి క్షేత్రంతో పాటు శివక్షేత్రంతో పాటు దత్తక్షేత్రం అని కూడాను వస్తారు. అంతేకాకుండా ఇక్కడ రావి జువ్వి మేడి త్రిపుర వృక్షాన్ని దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ ఇక్కడ దత్తాత్రేయుడు తపస్సాచరించి తన తపశ్శక్తినంతా మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంలో ఇక్కడ నిక్షిప్తం చేసి భక్తులందరినీ ప్రతినిత్యము ప్రతి క్షణం కూడా అనుగ్రహిస్తున్నాడు. ఇక కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు మండలాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ చెట్లు నేల కొరిగి ట్రాఫిక్ జామ్ అయింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలందరూ సేదతీరుతున్నారు. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించారు. స్మగ్లర్ల ఆనవాళ్ల కనిపించడంతో వెంబడించారు. ఎట్టకేలకు 2 స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు. ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ లింగాదర్ టీము డైలీ డ్యూటీలో భాగంగా ఇక్కడ కూంబింగ్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పీటీసీ కళ్యాణ్ డ్యామ్ బిసైడ్స్ ఫారెస్ట్లో కూంబింగ్ చేస్తూ ఉండగా ఒక 10 మంది పైన తమిళ స్మగ్లర్లు దొంగలు తీసుకొని పోతున్నట్టు వీళ్ళు గమనించారు. వెంటనే టీం బృందము వాళ్ళని చేజ్ చేసి పట్టుకోగా మిగతా వాళ్ళు పారిపోగా మనకు 2 తమిళ స్మగ్లర్స్ దొరికారు. వాళ్ళతో పాటు 11 రెడ్ శాండిల్ లాగ్స్ కూడా మనకు లభ్యమైనాయి మా టీంకి, టాస్క్ ఫోర్స్ టీంకి. మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాము. ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాం. ఇక గుంటూరు జిల్లా మాచర్లలో బొమ్మిశెట్టి కిరణ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంటి నుంచి 5 రోజుల క్రితం వెళ్లి తిరిగి శవంగా వచ్చాడని బంధువులు అంటున్నారు. వివాహేతర సంబంధం ఉన్న విజయలక్ష్మి చంపి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. వెళ్ళి వచ్చినది రాని నాకు తెలియదు అయ్యా. నాకు ఫోన్ చేసి మీ ఆయనకు బాగలేదన్నది, హాస్పిటల్ తీసుకుపోతాను అంటే హాస్పిటల్ పోతే ఏమి లేదమ్మా చచ్చిపోయినాడు అన్నాడు అయ్యా. ఇంకంతేనయ్యా, ఇంకేమీ తెలియదు. ఇంటికి రాలేదయ్యా, అసలు 5 రోజులైందయ్యా తీసుకుపోయి. అసలు ఏమి ఎవరికి శవంగా తీసుకొచ్చి చదివి పెట్టిందయ్యా నా కాడ. హాస్పిటల్ పోతే లేదమ్మా చచ్చిపోయినాడు అన్నాడయ్యా. చనిపోయింది అయ్యా. ఆ అమ్మాయి పేరు ఏంటో తెలుసా? ఆ అమ్మాయి పేరు విజయలక్ష్మి. లక్ష్మి ఇంట్లో చనిపోయింది. తెలియదయ్యా, కారు కనిపోతుండు. అంతకు మించి నాకు తెలియదయ్యా. కారు కని వస్తుండే పోతుండయ్యా. ఎన్నాళ్ళకి సవాసం అయితే నాకు తెలియదయ్యా. అదేనయ్యా, ఆడే చచ్చిపోయిండు అయ్యా. ఆడే చచ్చిపోయిండు, హాస్పిటల్ చచ్చిపోయి కూడా చాలా సేపు అయిందని చెప్పిండ్రు అయ్యా. ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కడప జిల్లా పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకొని తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి పూలమాల వేసి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఎన్నికల ఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఘాటు ప్రాంగణానికి తరలివచ్చి జగన్ జగన్ అంటూ నినాదాలు చేశారు.
ఇక ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాలు ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం నోరు మెదపకపోవడం గమనార్హమని విద్యార్థి సంఘాలు నిలదీశాయి. కానీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు ఆగవని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1400 మంది విద్యార్థుల బంధనాలతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు విద్యారంగాన్ని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంటే అశోక్ కుమార్ పై చర్యలు లేవు, కమిషనర్ పై చర్యలు లేవు, విద్యాశాఖ మంత్రిపై చర్యలు లేవు. ఆ రోజు రాజ్యాన్ని ఏదో జరిగిందని చెప్పేసి ఒక దళితులు అని చెప్పేసి కేవలం ఆయన భర్తరఫ్ చేసిన మంది ఇదే రెడ్డి కులానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి ఎందుకు భర్తరఫ్ చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహిస్తూ ఆయన భర్తరఫ్ చేయాలి, లేకుంటే ఆయన ఈ రోజు నుంచి రాష్ట్రంలో తిరగలేదని చెప్పేసి అఖిలపక్ష విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా గ్లోబల్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా 25 లక్షల ఎక్స్ట్రా చెల్లించాలి, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకొని దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లోనే ఏం చేస్తున్నారు? ఇంతమంది పిల్లలు వేస్తుంటే, ఇంతమంది విద్యార్థులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వకుండా యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇక నాంపల్లిలో తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీజేఎస్ లీడర్ గోపాల్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్మ మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు న్యాయస్థాన తీర్పుకు వ్యతిరేకంగా జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని, ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట రైతులను మోసం చేస్తున్నారని గోపాల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్, దాన్ని ప్రతి పేపర్లో కూడా ఇవాళ ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. యాక్చువల్గా వారు చెప్పింది ఒకటి, పేపర్లలో వచ్చింది ఒకటి. గతంలో ఇదే చీఫ్ జస్టిస్ గారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు సంబంధించి ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేశారు. ప్రభుత్వానికి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఏమని? మీరు ఆ భూమిలోకి వెళ్ళకూడదు. ఎప్పటిదాకా వెళ్ళకూడదంటే మొత్తంగా ఉన్న రైతులందరికీ రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేసి 2013 చట్టం ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ చెల్లించి 250 గజాల లోపల ఇల్లు కట్టించి, ఇల్లు కట్టిన తర్వాత ఆ గృహ ప్రవేశం కూడా అయ్యేదాకా కూడా వాళ్ళని ఆ భూముల్లో నుంచి తొలగించబడకూడదు అని చట్టం చెప్తుంది. చీఫ్ జస్టిస్ గారు కూడా గతంలో ఇటువంటి ఆల్మోస్ట్ సిమిలర్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే విచిత్రంగా ప్రభుత్వం ఏదో 2013 చట్టం ప్రకారము దేశంలో లేని విధంగా కాంపెన్సేషన్ ఇచ్చామని చెప్పుకోవటం, ఒక తెల్ల కాగితం మీద అందరు రైతులకు 250 గజాలు చొప్పున ఇచ్చేశాం, ఒక్కొక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి 6.5 లక్షలు ఇచ్చేసామని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా, నేను అడుగుతున్నా, ఈ భూమి ఏ గ్రామంలో ఇచ్చారు, ఏ సర్వే నెంబర్లో ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఆ రైతుల పేర్లు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం దగ్గర? ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ప్రభుత్వం చెప్తే ఒట్టిగా తెల్ల కాగితం మీద ఇవ్వటం కాదు కదా, ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఆ ప్రొసీడింగ్ నంబర్ ఉంటుంది. ఆ ప్రొసీడింగ్ ప్రకారం ఎంతమంది రైతులు భూములు కోల్పోయినారు, ఎంతమందికి ఇప్పటి వరకు డబ్బు చెల్లించారో ఇంకెంతమందికి ఇవ్వాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వకి సంబంధించిన న్యాయవాదులు కానీ హైకోర్టులో తప్పుదారి పట్టించే విధంగా ప్రధాన న్యాయమూర్తి గారినే తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అందరు రైతులకు మేము కాంపెన్సేషన్ ఇచ్చాం, కేవలం 47 మంది మాత్రమే మిగిలారు, ఆ 47 మందికి కూడా చెక్కులు వాళ్ళ న్యాయవాదులకు ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. అసలు జరిగింది ఏంటంటే, కోర్టుకు వచ్చినది 47 మంది మిగిలారు, కానీ ఇంకా వేలాది మందికి రైతులకి ఎవరైతే కోర్టుకు రాలేదో ఆ వేలాది మందికి రైతులకి ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వలేదు, భూమి బదులు భూమి చూపించలేదు, ఇల్లు కట్టించలేదు, ఏం లేదు. యాక్ట్ ప్రకారము మొత్తంగా ఇల్లు కట్టించిన తర్వాతనే ఆ భూముల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలని యాక్ట్ చెప్తుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ప్రధాన న్యాయమూర్తి గారిని తప్పుదోవ పట్టించే విధంగా
ప్రభుత్వ న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు చెప్తా ఉన్నారు. నేను కూడా అడ్వకేట్ని, నాకు తెలుసు అక్కడ హైకోర్టులో ఏం జరిగిందో. ఇదంతా కూడా రైతుల మీద ప్రేమ లేదు, రైతు పక్షపాతం లేదు అసలు ఈ ప్రభుత్వానికి. కేవలం భయభ్రాంతులకు గురి చేసి ఆ భూమిని లాక్కొని అక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా రాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టలేదు ఈ ప్రభుత్వం, ఇంకా 20 ఏళ్ళైనా కట్టారు. అది వేరే పర్పస్ కోసమని ఈ భూమి తీసుకుంటున్నారు. రైతులను మట్టుకు అక్కడి నుంచి డిస్పోజెస్ చేసి వెళ్ళగొడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. పోలీసులను పెట్టి రివాల్వర్లను చూపించి సంతకాలు తీసుకొని ఎస్ మాకు ముట్టినే డబ్బులు అని చెప్పి రాయించుకొని ఈ విధంగా ఇంత దుర్మార్గంగా అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ కన్నా ఎక్కువ దుర్మార్గాలు ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తంగా రైతులందరికీ కూడా చివరి రైతుకు న్యాయం జరిగే విధంగా, చివరి రైతుకి నష్టపరిహారం అందే విధంగా 2013 చట్టం ప్రకారం 20 నుంచి 25 లక్షలు చెల్లించాలి. చెల్లించి ఇల్లు కట్టి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళేదాకా మీరు భూమి మీదకి రావద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా అన్నవరం వైశాఖ మాస కళ్యాణ మహోత్సవములు, స్వామివారి ఆశీస్సులకు బారులు తీరిన భక్తజనం. కుదిపేస్తున్న ఏపీ చంద్రగిరి రీపోలింగ్ అంశం, 19 చోట్ల రీపోలింగ్కు టీడీపీ డిమాండ్. మలేషియాలో నిర్బంధానికి గురైన విశాఖ వాసులు తమ పిల్లలను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్న బాధిత తల్లిదండ్రులు. నేటితో ముగిసిన యాదాద్రి శ్రీ పంచరూప లక్ష్మీ నరసింహస్వామి జయంతోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.